యోబు గ్రంథము 37వ అధ్యాయము. దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది, దాని స్థలములలో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును. భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞయించుచున్నాడు. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతి బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి బిలములలో వసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ, ఆయన భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. యోబు, ఈ మాట ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గల వాని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అద్దమంత దట్టమగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకోవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచక ఉన్నది. నేను పలుకుదునని ఎవడైనను ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావాలని కోరవా? ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకపోయి ఉన్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనబడుచును. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తులకు దేవుడు మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టాడు.